వెనకాల బస్సు ఉంది కదా, అందులో నేను ట్రావెల్ చేస్తా. సో ఇప్పుడైతే నేను 250C బస్లో ఉన్నా. సో 49M అనమాట. ఇక్కడ నుంచి మెహందీపట్నం నుంచి చర్లపల్లి వరకు నేను జర్నీ చేస్తా. సో చర్లపల్లిలో స్టేషన్ మొదలైంది కదా, అక్కడ వరకు వెళ్ళడానికి సో మెహందీపట్నం నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా పెంచే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమని జర్నీ చేస్తున్నా. ఈరోజు సండే, వర్కింగ్ డే కాదు, ఈరోజు సండే. ఇంకా ఏమో 12th January 2025. సో బస్సు అయితే ఎక్కేసిన నేను. సో ఆర్డినరీ బస్సు. టికెట్ ఫేర్ ఎంత ఉందో అడిగి చెప్తాను. ఇప్పుడు టైం అయితే 5:17 అవుతుంది. సో 5:20 వరకు మనం బయలుదేరుతాం ఇక్కడ నుంచి. నేను ఈ జర్నీని 2 పార్ట్స్లో డివైడ్ చేస్తా. నాదైతే బస్ పాస్ ఉంటుంది, అయినా ఫేర్ అయితే నేను ఒకసారి అడుగుతా ప్రైస్. టికెట్ కండక్టర్కి అడిగిన ఫేర్ అయితే సో 40 రూపీస్ అని చెప్తున్నారు, 40 రూపాయలు 40. సో ఫ్రమ్ మెహందీపట్నం టు చర్లపల్లి. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి అయితే కొంచెం తక్కువనే ఉంటుంది. 6వ తారీఖుకి, జనవరి 6వ తారీఖుకి ఓపెన్ చేశారు అది స్టేషన్ చర్లపల్లి. టోటల్ 9 ప్లాట్ఫామ్స్తో ఉందంట. సో అది నేను కూడా దాని వీడియో నెక్స్ట్ తీస్తా. ఈ 2 వీడియోస్, ఈ 2 పార్ట్స్ అయిపోగానే ఆ వీడియో వస్తుంది. ఎగ్జాక్ట్లీ 5:20కి బయలుదేరాము. సో ట్రాఫిక్లో లేట్ అవుతుందో చెప్పలేము. ఈరోజు సండే అయినా కూడా ట్రాఫిక్ ఉండే ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్ సిటీలో. చాలా గ్రాండ్ ఓపెనింగ్ అయిందంట, చాలా బాగా కట్టారని అంటున్నారు చర్లపల్లి. సో బస్సెస్ ద్వారా వెళ్ళొచ్చు. 40 రూపీస్ ఫేర్ అంటే ఎక్కువ అయితే ఏం కాదు. దూరం కూడా చాలా కదా, మొత్తము ఈసీఎల్ సైడ్ అనమాట, అటు సైడ్ వెళ్ళాలి, సికింద్రాబాద్ రీజియన్ దాటి. సో ఈరోజు ట్రాఫిక్ అయితే అంత లేనట్టుంది. ముందేమవుతుందో చూద్దాం. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే. సో దిస్ రూట్ కనెక్ట్స్ టు బెంగళూరు హైవే. సరోజినీ దేవి హాస్పిటల్ ఫస్ట్ స్టాప్. నిజామాబాద్ ట్రైన్ జర్నీ. ఇంకోటి ఏంటంటే కాచిగూడ మెదక్ ప్యాసింజర్ ట్రైన్ జర్నీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో నేను ఎలాగనే చేస్తాను, అడిగినందుకు థ్యాంక్స్. నేనైతే ఇప్పుడు ఆ 2 చేసేస్తాను ఫాస్ట్గా, ఆ వీడియోస్ కూడా. ఇంకా చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి డీటెయిల్స్ వీడియో ఇప్పుడు తీస్తాను. సో ఇప్పుడే కొత్తది కాబట్టి ఏం పోలీసులతో ప్రాబ్లం ఉండదు. అదే కొంచెం పాతగా అయిపోతే స్టేషన్ చాలా కష్టము వీడియోస్ తీయాలంటే. ఆల్రెడీ పర్మిషన్ ఉంటుంది స్టేషన్స్లలో ఫోన్లతో చిన్న చిన్న కెమెరాలతో వీడియో తీసే పర్మిషన్ ఉంది, కానీ పోలీసులు కావాలని ఆపుతూ ఉంటారు. సో అందుకని నేను సరిగ్గా పర్మిషన్ అడగకుండా కూడా చేస్తూ ఉంటా. ఎన్ఎండిసి బస్ స్టాప్, సెకండ్ బస్ స్టాప్. సో ఈ పైకి వెళ్తున్న రూట్ అయితే అటు లక్డీకాపూల్ సైడ్ వెళ్తుంది. సో వీ హ్యావ్ టు టేక్ లెఫ్ట్, కింద లెఫ్ట్ తీసుకోవాలి. సో బంజారా హిల్స్ లాంటి పాష్ ఏరియాస్ని కనెక్ట్ అవుతాం మనం. సో ఫ్లైఓవర్స్ మీద ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి. రీసెంట్గా చాలా ఫ్లైఓవర్స్ కింద ఇలా చేస్తున్నారు. రైట్లో వెళ్తే విజయనగర్ కాలనీ వస్తుంది. సో మనం ఇప్పుడు ట్రాఫిక్ ఉండే ఏరియాస్కి టచ్ అవుతున్నాం. చాలా ట్రాఫిక్ ఉండే మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నాము. 49M వెళ్తుంది బస్. మాసప్ ట్యాంక్ విరంచి హాస్పిటల్ అంటే పెన్షన్ ఆఫీస్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం మనము. చూడండి, విరంచి హాస్పిటల్ సిగ్నల్ ఉంటుంది ఇక్కడ. అంటే మన లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. ఎమ్మెల్యే కాలనీకి వెళ్ళే రూట్. ఆంధ్ర వాళ్ళు అయితే చాలామంది మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోయారు కదా. సో చాలా ఎంటీ ఉన్నాయి రోడ్స్ అయితే. ఇక్కడ కేర్ హాస్పిటల్ రెనోవేషన్ చేశారు. సో చూడండి, దిస్ ఈజ్ ద కేర్ హాస్పిటల్స్. లెమన్ ట్రీ హోటల్ ఉంటుంది పక్కనే, దాని పక్కనే ఇదన్నమాట హాస్పిటల్. కేర్ హాస్పిటల్ బస్ స్టాప్. సాక్షి ఆఫీస్ ఉంటుంది పక్కన. సిగ్నల్ దగ్గర ఉన్నాము.
సిటీ సెంటర్. మన లెఫ్ట్ సైడ్లో సిటీ సెంటర్ ఉంటుంది. దిస్ ఈజ్ తాజ్ బంజారా హోటల్. ఇట్స్ ఎ లగ్జరియస్ హోటల్ ఇన్ హైదరాబాద్ సిటీ. తాజ్ బంజారా. దీని తర్వాత జీవీకే ఉంటుంది. సో ఇక్కడ నుంచి జీవీకే వస్తుంది కొంచెం ముందుకు వెళ్తే. రోడ్స్ చాలా ఎంటీగా ఉన్నాయి అసలు మొత్తము. సో దిస్ ఇస్ ద జీవీకే. సో ఎంట్రెన్స్ అక్కడే ఉంటుంది. హయాత్ ప్యాలెస్ పక్కన ఉంటుంది ఎంట్రెన్స్ అయితే. సో ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంటుంది అన్నమాట, జీవీకే బస్ స్టాప్. ఇక్కడ దిగొచ్చు. దిస్ ఈస్ నిమ్స్ హాస్పిటల్. అన్నపూర్ణ స్పాట్ ఉంటుంది పక్కనే. సో దీని బస్ స్టాప్ ఆపోజిట్ అక్కడే ఉంది. సో ఇటు సైడ్ ఏమో ఉంటుంది, కొంచెం ముక్కలు ఉంటుంది. ఈ గల్ఫ్ వంటి సైడ్ దిగాలన్నమాట. అస్సలు ట్రాఫిక్ లేదు. ఒకటైతే సండే, ఇంకోటి సంక్రాంతి ఫెస్టివల్ కారణం అన్నమాట. మెయిన్ రీజన్. పంజాగుట్ట దగ్గర ఉన్నాం మనమైతే ఇప్పుడు. దిస్ ఈజ్ పంజాగుట్ట. సర్కిల్ ఈజ్ అహెడ్. పంజాగుట్ట సర్కిల్ దగ్గర చాలామంది బోట్ అయ్యారు. సో సర్కిల్ ఇచ్చాడు. ఐ విల్ షో యూ. రిలీజ్ అయితే అయిపోయింది. అటు సైడ్ సోమాజీ కూడా రూట్ ఉంటుంది. సిగ్నల్ రిలీజ్ అయితే వెళ్తుంది. జ్యువెలరీ షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. జ్యువెలరీ మాల్స్ ఉంటాయి అన్నమాట ఇట్లా పెద్ద పెద్దవి. సో ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ ఎక్కాల్సి వస్తుంది మనమైతే. సో ఎక్కకుండా లెఫ్ట్ తీసుకుంటే ఫ్లైఓవర్ కింద నుంచి అమీర్పేట్ టచ్ అవుతుంది మనకైతే. సో అట్లా కాకుండా ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చాలా వెహికల్స్ వస్తున్నాయి. ఆపోజిట్ అంటే కొంచెం చాలా ముందుకు వెళ్ళాలి. వెళ్తే అక్కడ సైడ్ ఉంటుంది. అక్కడ ఉంటుంది ఉన్నాయి అటు సైడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్స్ స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు. బేగంపేట దాని ముందు నుంచి మొత్తం పారాడైస్ అక్కడ వరకు ఉంటాయి స్టేషన్స్. ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్. అక్కడ సంక్షేమ హాస్పిటల్ ఉంటుంది.
వీడియో లాంగ్ అవుతుంది అని అంటారు కొంతమంది, జస్ట్ 2 minutes కూడా చూడరు కదా వీడియో. అందుకని నేను లాంగ్ వీడియో తీయొద్దు, డీటెయిల్డ్ తీయొద్దు అని ఆలోచిస్తూ ఉంటాను ప్రతిసారి. లేకపోతే ఈజీగా 20 minutes కూడా అయిపోతుంది వీడియో. దట్ ఈస్ సన్షైన్ హాస్పిటల్. అక్కడ కూడా బస్ స్టాప్ ఉంటుంది అటు సైడ్, ఒకటి ఇటు సైడ్ ఉంటుంది, దిగొచ్చు. రసూల్పుర మెట్రో స్టేషన్ ఇప్పుడే వెళ్ళిపోయింది జస్ట్. పక్కన ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది, అది ఎక్కుతాం. We are near to Secunderabad station now. ఇంకోటి వచ్చింది ఫ్లైఓవర్. పరేడ్ గ్రౌండ్ అటు సైడ్ పరేడ్ గ్రౌండ్ ఉంటుంది, అండ్ మెట్రో స్టేషన్స్ కూడా ఉంటాయి అటు సైడ్. ప్యారడైజ్ మెట్రో స్టేషన్స్ వెళ్ళిపోయింది. సిగ్నల్ రిలీజ్ అయిపోయింది. సో బయట అయితే అస్సలు ట్రాఫిక్ లేదు. ఒకటైతే సండే, అది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ సైడ్ చర్చ్ చాలా ఎక్కువ ఉంటాయి, అంటే క్రైస్తవులు చాలామంది ఇక్కడ నివసిస్తారన్నమాట. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంది, ఎప్పుడు యూజ్ చేయాలి, అది మన కోసమే మెయిన్గా. సో వీఆర్ టేకింగ్ రైట్. పార్ట్ 1 అయితే నేను ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఎండ్ చేసేస్తా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు బ్యాడ్ గుడ్ ఎలాంటి కామెంట్ అయినా నాకు ఒక కామెంట్ అయితే చేయండి. 49M/92A మన పక్కన ఉంది బస్. కొన్ని బస్సెస్ ఆ రూట్ నుంచి కూడా వస్తాయి. ఆ బస్సెస్ నేమ్స్ కూడా కామెంట్ చేయండి. అపోలో హాస్పిటల్ ఇక్కడే ఉంటుంది, సికింద్రాబాద్ బ్రాంచ్ అపోలో హాస్పిటల్. సో సికింద్రాబాద్కి దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగాలి. సో ఈ హాస్పిటల్ దాటిన తర్వాత మెట్రో స్టేషన్ దగ్గర దిగాలన్నమాట. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 49M అయితే అటు నుంచి వెళ్ళిపోతుంది. సికింద్రాబాద్ ఈస్ట్